భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది బాబు జగజ్జీవన్ రామ్ జీవితం చిరస్మరణీయమని ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శనివారం స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలోని బ్యారగపట్టణ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి తరపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగజ్జీవన్ రామ్ పార్క్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ మంత్రి పరసారత్నం తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈరోజు మనము స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి గౌరవ శాసనసభ్యులు గారు ఆరణి శ్రీనివాసరావు, అదేవిధంగా ఎక్స్ మినిస్టర్ పరసరత్నం గారు, మిగతా అధికారులు, నాయకులు, అసోసియేషన్స్ అందరి నడుమ ఈరోజు మనం పెద్ద ఎత్తున గౌరవ శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతిని మనము జరుపుకుంటూ ఆయన్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాము. ప్రభుత్వం కూడా ఈ రోజుని చాలా పెద్ద ఎత్తున ఆయన చేసిన సేవలను మనం ఎల్లప్పటికీ కూడా గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని ఆఫీసులో కూడా, అన్ని సాంఘిక సంక్షేమ స్కూల్స్లో, హాస్టల్స్లో కూడా మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాము. మన అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలకు వెళ్ళి ఈరోజు సందర్భంగా అక్కడికి వెళ్ళి సంక్షేమం, మరీ ముఖ్యంగా సాంఘిక సంక్షేమం, హాస్టల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని కూడా మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ కూడా పెద్ద ఎత్తున మనము వాటిని రిపేర్స్ అయితే ఉన్నాయో కానీ, అదేవిధంగా రెనోవేషన్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 25 కోట్లు పెట్టి మనము సిఎస్ఆర్ నిధులతో, అదేవిధంగా డిఎంఎఫ్ నిధులతో, అదేవిధంగా ఎంపీ ల్యాడ్ నిధులతో వీటన్నిటితో చేయడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఏదైతే P4 విధానంలో బాటంలో ఉన్నటువంటి, అట్టడుగున ఉన్నటువంటి 20% బడుగు బలహీన వర్గాల ప్రజలకి టాప్ 10% వాళ్ళని అనుసంధానం చేసి అందరి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే విధంగా, వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచే విధంగా మనకు ఆదేశాలు ఇచ్చున్నారు. త్వరలోనే అది కూడా మొన్ననే అది లాంచ్ చేశారు. దాన్ని కూడా కార్యరూపం చేసి అతి త్వరలో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ బాటం 20% హౌస్ హోల్డ్స్ అన్నింటిని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళని ఎట్లా ఈ టాప్ 10% అనేది అనుసంధానం చేస్తామనేది కూడా వచ్చే రోజుల్లో మనం చేయడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున కూడా మరొకసారి ఆయన సమతావాది, బడుగు బలహీన వర్గాలకి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఎంతో మేలు చేశారు. ఆయనని ఈరోజు మనం స్మరించుకుంటూ పెద్ద ఎత్తున ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఆయన్ని మరొకసారి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ప్రోగ్రామ్